సార్ గుడ్ మార్నింగ్ సార్. జ్ఞాని సారీ జ్ఞాని ఏంటే కాల్ చేసావు? అదే సార్ మొన్న జరిగిన మిస్టేక్కి సారీ చెప్దామని. సారీ సార్. మనలో మనకి సారీలు ఏంటయ్యా? అంటే నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టే సార్. నేను మళ్ళీ ఆఫీస్కి రావచ్చా సార్? నీకెందుకు ఇవన్నీ? నేను ఉన్నాను కదా. నువ్వు ఆఫీసులో అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది. అదేంటి సార్? ఇప్పుడు చేసే పని రాకపోతే అదొక లెక్క, కానీ చేస్తున్న పనే గుర్తు రాకపోతే ఇంకా ఆఫీసులో ఉండడం ఎందుకు? అందుకే సార్ సరే జ్ఞాని బాయ్. కాదు కాదు, గుడ్ బై. సార్ 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 నాన్న ఆన్ ది వే వచ్చేసాను. జాబ్ కూడా పోయాను. ఎవరి అమ్మ బాగానే ఉంది. ఎవరు కావాలండి? ఇంత గట్టి కొట్టిందంటే నా పల్లమే. ఎలా ఉంది అత్తయ్యకి? సారీ బాగుమతి, నేను నిజంగా కావాలని చేయలేదు. చూడు, నువ్వు కావాలని చేసావా లేదా కన్ఫ్యూజ్ అయి చేసావా, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. తప్పు జరిగిపోయింది అంతే. అయినా నాకోటి అర్థం కావట్లేదు, ఇంత మతం రూపు పెట్టుకొని ఇన్ని డేస్ ఎలా సర్వైవ్ అవుతున్నావు? అక్కడేం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నా నవయువతి చేతిలో నలిగిపోయిన యువకుడని హెడ్లైన్స్ లో హాట్ టాపిక్ అయ్యేవాడు. అంటే ఏమవ్వలేదా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? చెప్పు చెప్పరా చెప్పు. అలా కాదు ప్రభావతి. ఇప్పటికైనా మారు. ఇడ్లీ మిగిలిపోతే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలిపోతే ఇడ్లీ వేరు. నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. నీకు అర్థం కాలే కదా, నేను మళ్ళీ చెప్తా. ఇడ్లీ మిగిలిపోతే నువ్వు నీ ఇడ్లీ చట్నీ గోలా. ఇంకొకసారి ఇలాంటి ఎదవ్వాగుడు వాగేవనుకో పెన్నం మీద పల్లీలాగా వేంపేస్తా. అమ్మాయి కూడా ఎలా చూస్తున్నాడు చూడు. టైం ఎంత? ఆఫీస్కి టైం అవుతుంది, అది కూడా మర్చిపోయావా? ఓ ఆఫీస్ మర్చిపోయా. హలో, ఏమైంది? అది వేరే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఏం పోయే కాలం, ఇది బాగానే ఉందిగా. అంటే నాకున్న తెలివికి సామర్థ్యానికి ఈ జాబ్ సరిపోదు, దీనికన్నా బెటర్ జాబ్ ఎత్తుకుందామని. ఎత్తవ కవరింగ్ లోతే ఏంటి? నాకెక్కడో డౌట్గా ఉంది. డౌట్ ఏం లేదు, మనం వాడే ఫోన్నే ఇయర్లీ వన్స్ అప్డేట్ చేస్తాము, మరి మనం కూడా అలాగే అప్డేట్ అవ్వాలి కదా. నువ్వు నమ్మడం లేదా? అస్సలు లేదు. నిజం చెప్పు. అదే జాబు జాబ్ లేదు. జాబ్ రే, పర్సులో 10 రూపాయలు పోయినట్టు అంతేగా చెప్తావేంట్రా? అది జాబ్ రా, జాబ్ జాబ్ ఎలా పోయింది? నువ్వు అలా అరవకు ప్రభావతి. ఓకే చెప్పేసా. అంటే మా ఆఫీస్కు పంపించే కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అన్ని ఆపోజిట్ ఆఫీస్కి మెయిల్ చేశాను. నీకు అసలు ఉందా? అదే ఎవ్రీ వీక్ బైక్ ని సర్వీసింగ్ ఇస్తావు కదా, అలానే నీ బుర్రను కూడా ఇవ్వచ్చు కదా. నువ్వు ఇలా కోపడతావని నేను నీకు చెప్పలేదు. అయ్యో కోపం దేనికి? నీ జాబ్ ఎలాగో పోయింది, నేను 4 ఇళ్లలో అంట్లు తోముతాను, నువ్వు ఈ ఆటోనో రిక్షానో తోము. అంతేంట్లో మనకు డబ్బులు సరిపోలేదనుకో, గుడి ముందు అడుక్కు తిందాం. అయ్యో అంత అవసరం లేదు చంద్రవతి, లోపల ఎలాగో ప్రసాదం పెడతారుగా. ప్రశాంతంగా ఉన్న నా లైఫ్ ని ప్రసాదానికి అంకితం చేద్దాం అనుకున్నావా? నిన్ను గోమతిరా గోమతి. అబ్బా గోమతి, గొడ్డును బాధినట్టు బాతున్నావు కదా. చూడు, ఇంకో 2 రోజుల్లో జాబ్ దొరికింది అని నాకు చెప్పకపోయావో నీ కాలు చేతులు కట్టేసి పక్కనే ఉన్న కాలువలో పెట్టేస్తా. లేదు ఆపే, తెచ్చుకుంటా, నేను జాబ్ తెచ్చుకుంటా. నీ 2 రోజుల్లో ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. 10 అయింది, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, తొందర రెడీ అవ్వాలి. అరే మామా,
మీ కంపెనీలో ఏమన్నా వేకెన్సీ ఉన్నాయారా? ఎవరికి రా? నాకేరా. మా కంపెనీలో చిన్న ఇష్యూ అయిందిరా. నీకు జాబ్ ఇప్పిస్తే మా ఆఫీస్లో నేనే పెద్ద ఇష్యూ అవుతాను. నా వల్ల కాదు, పెట్టేరా బాబు. అరే రే 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 చా, ఎవరికి ఇద్దాం? కిషోర్ గాడు. అరే అదేరా, నాకు ఒక జాబ్ కావాలి. నాకు నీకు ఇచ్చిన 10,000 అప్పు కావాలి. సారీ అండి, రాంగ్ నెంబర్. ఇంకెవరున్నారు? కార్తిక్ గాడు. టైంకు దొరకట్లే నంబర్. దొరికింది. అరే నాకు ఒక జాబు. పూర్తిగా వినకుండానే కట్ చేసావు కదరా. బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారు. 2 months ఈఎంఐ డ్యూ ఉందంట. ఎప్పుడు కడతారని అడుగుతున్నారు. 2 months? అవును. ఎందుకు కట్టలేదు? అర్థమైంది, మర్చిపోయి ఉంటావు అంతే కదా. సర్లే వదిలే, నెక్స్ట్ మంత్ కడతా అని చెప్పు. జాబ్ లేదు, ఎలా కడతావు అని బ్యాంక్ వాళ్ళు అడిగారా? నేను అడుగుతున్నాను. అదంతా నీకెందుకు, నేను చూసుకుంటా అంటున్నా కదా. అదే, ఏం చూసుకుంటావు, ఎలా చూసుకుంటావు? నేను చూసుకుంటా అంటున్నా కదా. అసలే నా మైండ్ బాగాలేదంటే. అసలు అక్కడ ఏమైనా ఉంటే కదా అప్సెట్ అవ్వడానికి. నేను చెప్పా కదా నేను చూసుకుంటా అని, ఇప్పుడు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? అదే, ఎలా కడతావు? అటు వెళ్ళి ఇటు తిరిగొచ్చే వరకు అన్నీ మర్చిపోతావు, ఏది గుర్తుండదు. అసలు ఈఎంఐ ఎందుకు కట్టలేదు? ఏదో టెన్షన్లో మర్చిపోయా. నెక్స్ట్ మంత్ కడతా అంటున్నా. ఓకే, సో టెన్షన్ ఎక్కువైతే నన్ను కూడా మర్చిపోతావా? అబ్బా, టార్చర్ పెట్టకో. టార్చరా? నేనా? నేను కాదు. ఈరోజు బ్యాంక్ వాడు, రేపు నీలవాడు, ఆ తర్వాత పాలవాడు. నువ్వు మర్చిపోవచ్చేమో కానీ వాళ్ళు మర్చిపోరు. నువ్వు నీ మతిమరుపు వల్ల ఏదో ఒక రోజు నేను రోడ్డు మీదకి వచ్చేసేలా ఉన్నా. అసలు పెళ్లి చూపుల మతిమరుపు అంటే ఏదో చిన్న ప్రాబ్లంలే అనుకున్నాను, కానీ నీకున్నది మతిమరుపు కాదు, అంతకు మించి. అయినా నాకొక డౌట్, నన్ను పెళ్లి చేసుకున్నా అనే విషయం నీకు గుర్తుందా, లేదా ఇంట్లో ఆడదుంది కదా అని కాపురం చేస్తున్నావా? ఏంటే ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు? ప్రతి అడ్డమైన వాళ్ళకి లోకమైపోతున్నా. చేతులెత్తి కొట్టడం కాదు, రేపటి రోజు చేతులెత్తి అడుక్కోకుండా చూసుకో. నువ్వు అయినా నీ మొగతనాన్ని చేతులెత్తి కొట్టడంలో కాదు, గుర్తు పెట్టుకోవాల్సినవన్నీ గుర్తు పెట్టుకొని చేసి చూయించు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మొగాడవని, మొగుడవని. అబ్బా, ఆకలైతుంది. గోమతి, అన్నం పెట్టు, వస్తున్నా. గోమతి, ఆకలిస్తే అన్నం పెట్టు, మూడొస్తే ముద్ద పెట్టు. జాబ్ ఆపర్చునిటీ పే చేసా, ఏంటిది? నాన్న కాల్ చేస్తున్నాడు. చెప్పు నాన్న. ఏంట్రా గొంతలా ఉంది, ఏం జరిగింది? ఏం లేదు నాన్న, నాకు జాంబవతి మధ్య ఒక చిన్న గొడవ. అవునా? అయినా ఈ జాంబవతి ఎవర్రా? తెచ్చి కట్టబెట్టావుగా నీ కోడలు. తన పేరు గోమతిరా, కోతినా. అదేలే నాన్న. అయినా కోడల పిల్లని ఎందుకు కొట్టేవురా? అప్పుడే మోసేసిందా నాన్న? ఏం లే నాన్న, దానికి మధ్యలో కొంచెం నోరు ఎక్కువైందిలే, అందుకే ఒక్కటిచ్చా. సిగ్గులేదురా అలా చెప్పడానికి? అబ్బే, అలా ఏం లేదు నాన్న, ఏదో కోపంలో జరిగింది. నువ్వు తప్పు చేసి అడిగితే ఆడపిల్ల మీద చెయ్యి చేసుకుంటావా? ఇప్పుడు గాని మీ అమ్ముంటే నీ సంగతి చెప్పేదిరా. అమ్మ ఊరికెళ్ళి రాలేదా నాన్న? ఏంటి? అదే నాన్న, అమ్మ ఇంక ఇంటికి రాలేదా? చెప్పేది విను, తప్పు చేసింది నువ్వు, వెళ్ళి తనకు సారీ చెప్పి బతిమాలుకో. ఎవరు? నేను తనకి సారీ చెప్పడమా? ఛాన్సే లేదు. అయితే నీకింక లైఫే లేదురా. ఓరు మూసుకుని వెళ్ళి సారీ చెప్పు, లేదా నేను వచ్చి నీ తాట తీస్తా. చెప్తాలే, నువ్వు వద్దులే, ఉంటా. అమ్మో,
వెంటనే వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి. హ. ఉమ్? ఉమ్? బండికి తాళం వేరే ఇచ్చాడేంటి వాడు? ఉమ్? ఉమ్? ఓ మన బండి అది కదా, ఈ బండి అనుకుని ఎక్కా. ఎవరు చూడలేగా. ఆ. తొందరగా వెళ్ళాలి. సారీ. సారీ. ఇగో నువ్వు అన్నావు, నా కోపం వచ్చి కొట్టా. చెల్లుకు చెల్లు. చెంప పగులుతుంది. నువ్వు కోపం వస్తే కొట్టు తిట్టు, కానీ మాట్లాడు. సారీ అంటున్నా కదా, సారీ. అవును, నేను నీకు ఎందుకు సారీ చెప్తున్నా? ఒరేయ్, నువ్వు నన్ను కొట్టవరా తుంగసచ్చినోడు. ఓహో, అందుకే సారీ చెప్తున్నానా? సీరియస్గా సారీ చెప్తున్నా. సారీ. సారీ చెప్తే సరిపోతుందా? సరిపోకుంటే నువ్వు నన్ను కొట్టు 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 కొట్టు. అప్పుడు నీకు నాకు తేడా ఏముంది? నీ కోపం తగ్గించాలంటే నేనేం చేయాలో చెప్పు. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తా. గుంజులు తీ. ఏంటి గుంజీలా? అది కూడా 100. అప్పుడు కానీ కాలు పోయి రోడ్డు మీద కాలు నేను కబోదు బాబు అని అడుక్కోవాల్సి వస్తుంది. హే? తప్పదా? సరే. 1 2 3 4 5 6 7. గోమతి, నిన్ను కొట్టడం నా తప్పే, నన్ను క్షమించు అని చెప్తూ గుంజులు తీ. మాకు ఇది ఇప్పుడు బంపర్ ఆఫరా? గోమతి, నిన్ను కొట్టినందుకు తప్పని క్షమించు. గోమతి, నిన్ను కొట్టినందుకు తప్పని క్షమించు. గోమతి, నిన్ను కొట్టినందుకు తప్పని క్షమించు. వెళ్తున్నా 100 మధ్యలో ఆపావో చస్తావు. గోమతి, నిన్ను కొట్టినందుకు తప్పని క్షమించు. గోమతి, నిన్ను కొట్టినందుకు తప్పని క్షమించు. అవును, నేను ఎందుకు గుంజీలు తీస్తున్నా? ఓ ఎక్సర్సైజా? అయిపోయింది ఎక్సర్సైజ్. అమ్మా అమ్మా. రాత్రి కలలో ఇదేమన్నా కొట్టిందా ఏంటి? కాళ్ళని నొప్పులేస్తున్నాయి. ఫోన్ ఎక్కడ పెట్టా? ఓయ్, నా ఫోన్ ఏమైనా తీసావా? ఎక్కడ పెట్టా? ఎక్కడ? కిందే ఉంది. సరే కానీ రెడీ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో గుర్తుందా? ఓ మై డార్లింగ్, మర్చిపోయా అనుకున్నావు కదా. అవును, అందుకే చెప్పు. జాబ్ కోసం. అదే జాబ్ ట్రయల్స్ కోసం. సరే కానీ ఈవినింగ్ త్వరగా వచ్చేయి, గుడికి వెళ్దాం. ఎందుకు? ఏమన్నా స్పెషలా? ముందురా, వచ్చాక చెప్తా. సీక్రెటా? బ్లషింగ్, నా పిల్లం సిగ్గుపడుతుంది రా. సరే, నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా మరి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? మార్నింగ్ వెళ్ళేటప్పుడు నీకేం చెప్పాను? అబ్బా, సారీ సారీ జ్యోతి. ఈరోజు డేట్ ఎంత? జూలై 19th. అయినా స్పెషల్ ఏంటి? ఈరోజు మన పెళ్లి రోజు. నీకు అది కూడా గుర్తులేదు? అదే. అయినా సరే నేనే అడ్జస్ట్ అయ్యి నీతో బయటికి వెళ్తే కాసేపన్నా నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను. నిజంగా జ్యోతి, ఐఎమ్ సో సారీ. సారీ అంట. నా పేరేంటి? ఇప్పుడే చెప్పా కదా జ్యోతి. గోమతి. పేరు ఇప్పుడు మార్చుకున్నావు? ఇంకా చాలు. నా పేరు పక్కన పెట్టి నేను పెళ్లి చేసుకొని నీ లైఫ్లోకి వచ్చిన రోజే నువ్వు నన్ను మర్చిపోయావు. ఇంకా నీతో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను. మర్చిపోయాను, దానికే ఇంతలా చేయాలా? ఇంకేం చేయాలి? జీవితాంతం నీ మతిమరుపు లోపం వల్ల
నేను అనుభవించాలా ప్లీజ్ 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 నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఓకేనా? నేను ఏది మర్చిపోను. నువ్వు లేకుంటే నేను ఉండలేను తెలుసా. నీకు కావాలంటే నేను గుంజీలు తీయనా, గోడ కూర్చోయనా చెప్పు ప్లీజ్. నువ్వు అనేది లేకుంటే నేననేవాడిని ఉన్నాననే సంగతి కూడా మర్చిపోతాను తెలుసా. సరేలే, ఏడవకు. నా మీద కోపం పోయినట్టేనా? నీకు 1 month టైం ఇస్తున్నాను. ఏది మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చూపించు, అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఇది కూడా మర్చిపోయానని చెప్పావనుకో. నాకు ఆ టైం చాలు. చూస్తావు కదా ఈ గణేష్ గాడి తెలివితేటలు. రే, ఆ? అది జ్ఞాని రా, అజ్ఞాని. అదే జ్ఞానేష్. జ్ఞానేష్ ముందే చెప్తున్నా, ఓన్లీ 1 month. ఓకే, అందరికీ నమస్తే. మీరు మా మద్మర్ మొగుడు ఫైనల్ ఎపిసోడ్ చూసారు కదా, అది ఫైనల్ ఎపిసోడ్ కాదు, 3rd ఎపిసోడ్ చూసారు కదా, మీకు నచ్చే ఉంటుందిలే. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు SKP SKP Studios. Thank you.